పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్తున్నాను, వారి మతపరంగా వారి మతానికి పక్షపాతే. నేను ఏ విధంగా నా మతానికి, నా ఇస్లాం మతానికి నేను ముస్లింల పక్షపాతినో, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు వారు ఒక సనాతన ధర్మానికి పాటించే ఒక హిందువుగా వారి మతానికి పక్షపాతే. అదే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చెప్తున్నాను, వారు పరమతాలను చాలా గౌరవంగా చూసుకుంటారు. దీనికి మేము ఉదాహరణగా మీకు ఇప్పుడు చెప్పిన విషయాలు. దయచేసి తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దు, గ్లోబల్ ప్రచారాలను నమ్మొద్దు. దయచేసి ఆ వీడియోని సరిగా మీరు వినండి, వినిన తర్వాత ఫార్వర్డ్ చేయండి. ఆ ఫార్వర్డ్ చేయడం మానుకొని మీరు నిజాన్ని మనము చేరవేయాలి తప్ప తెలిసి తెలియక అబద్ధాన్ని చేరవేస్తే దేవుడి దగ్గర కూడా, అల్లా దగ్గర మనము శిక్షకు అర్హులు అవుతాము. దయచేసి అర్థం చేసుకోండి. దీని తర్వాత కూడా కొంతమంది, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, కొంతమంది పని కట్టుకొని ఈ వీడియో వచ్చిన తర్వాత దాదాపు వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్ విషయం జరిగినప్పటి నుంచి కూడా కొంతమంది పని కట్టుకొని కూటమిలో ఉన్న నాయకులు, ముస్లిం నాయకులను టార్గెట్ చేస్తూ దారుణంగా నేను మీడియా ముందు మాట్లాడలేని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో చాలా దారుణంగా మమ్మల్ని దూషిస్తున్నారు. మేము ముస్లింలేమే కాదంటున్నారు. మీకు ఎవరిచ్చారు ఈ హక్కు అని అడుగుతున్నాను నేను. మీరు ఇలాంటి వైసీపీ సోషల్ మీడియా సంబంధించిన వారి ట్రాప్ లో పడ్డంత కాలం మీరు తప్పును నమ్ముతానే ఉంటారు, తప్పును ముందుకు తీసుకొని ప్రచారం చేస్తానే ఉంటారని తెలియజేస్తున్నాను. మరోమారు కూటమిలో ఉన్న టీడీపీకైనా జనసేనకు సంబంధించిన ముస్లిం నాయకులను ఎవరైనా టార్గెట్ చేసి మీరు ముస్లింలా, మీకు అసలు మీరు ముస్లింలే కాదు అని ఎవరైనా అంటే ఇల్లు వెతుక్కొని వచ్చి ఖచ్చితంగా కొడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. వైసీపీకి ఒకటే చెప్తున్నాము, దుష్ప్రచారాలు మానుకోకపోతే మీరు ఎప్పుడో 4 సంవత్సరాల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది, మేము జగన్ 2.0 చూపిస్తామంటున్నారు. మనిషికి ఒక రూపమే ఉండాలి, 2 రూపాల గల జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు నేను 2 రూపాలని. మీరు అర్థం చేసుకోవాలి. ఒక రూపం క్రూరుడుగా ఉంటాడు, ఒక రూపం మంచివాడిగా నటిస్తాడు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఆయనలో 2 రూపాలు ఉన్నాయని. చంద్రబాబు గారి దగ్గర, పవన్ కళ్యాణ్ దగ్గర ఒకటే రూపం ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా నా ఈ 2 రూపాయలు చూడమనలేదు. వాళ్ళు అంటున్నారు 4 సంవత్సరాల తర్వాత మేము వస్తే మీకు మీ అంతు చూస్తామని. మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, మేము అధికారంలో ఉన్నాము. మీకు 4 సంవత్సరాల కాలం అవసరమేమో, మేము అనుకుంటే తక్షణం ఏమైనా చేయగలము. కానీ మన నాయకులు